హలో అండి. కోయిటి వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే పాతకాలం నాటి ఫుడ్ అనమాట. ట్రెడిషనల్ ఫుడ్ అనొచ్చు. పాతకాలం వంట. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తినేవాళ్ళంట వీళ్ళు. రోటీ వేసి చేస్తారు. ఇది చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ అయితే చెరవ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మ్యాజిక్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇవి మ్యాగీ ఉంటాయి కదా, వాటి క్యూబ్స్ టేస్టీ కోసం వేస్తారు, వెజిటేబుల్స్వి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని, జుకినీ కాయలు ఇంకా టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత క్యారెట్ ముక్కలు ఇంకా వంకాయ ముక్కలు అన్నీ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకొని మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు ఇంకా చింతపండు ప్యూరీ వేసుకొని, చింతపండు గుజ్జు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మనము పప్పు ఉంటుంది కదా, కోయిటి వాళ్ళ పప్పు నేను మొన్న చూపించాను కదా మీకు, అది కూడా మిగిలిన పప్పు ఉంటుంది కదా, అది వేస్తారు వీళ్ళు. ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ తినండి వీళ్ళు. ఫుడ్ బాగా వాల్యూ ఇస్తారు ఫుడ్కి. ఆ పప్పు వేసి బాగా గ్రేవీకి సరిపడ వాటర్ వేసి ఉడికించుకొని, ఇందులో మిరియాల పొడి, లెమన్ పొడి, పాప్రికా పొడి కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత రొట్టె ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకొని 5 minutes దించేయడమే. సింపుల్ అండ్ టేస్టీ మరుగుగా ట్రెడిషనల్ ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది.